నమస్తే అండి, మీ పేరు? ఆంజనేయులు అండి. ఏం చేస్తుంటారు? మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ సూపర్వైజర్గా చేస్తాం. రైట్ సార్. 2 నెలల ఎలక్షన్ రాబోతుంది కదా, ఈసారి ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉందండి? ఈసారి ప్రజలు ఎవరికి కడతారంటే 3 వంతులు వ్యతిరేకత వచ్చింది జగన్ గారి మీద. ఎందుకంటే ఏమీ అభివృద్ధి లేదు, ఏంటి ఇండస్ట్రీలు లేవు, ఏంటి వ్యవసాయంలో అభివృద్ధి లేదు, జనాలకి రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు, వాళ్ళకి పనులు లేక అల్లాడిపోతున్నారు కార్మికులు మొత్తం. ఇటు చూస్తేనేమోనో మనకేమోనో పథకాలు ఎక్కువైనాయి, ఆదాయం తక్కువ పథకాలు ఎక్కువ. ఇంటికి తండ్రి అనేవాడు ఏంటంటే బిడ్డలకి సంపాదించిస్తే పంచి పెడితే వాళ్ళు ఆనందపడతారు, అప్పు చేసి ఇస్తే ఏం చేస్తారు? అప్పుల్లో కురికిపోవడం తప్ప, అప్పు కట్టుకోలేక ఆ తండ్రి ఏదన్నా ఇదైతే అప్పు కట్టుకోలేక ఆ పిల్లలు బాధపడుతుంది తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఇప్పుడు మన పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి అలా ఉంది, చాలా ఇబ్బంది పడతారు ప్రజలు. అంటే అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారంటారు? అప్పులు చేసే ఇస్తున్నారు, లేదా ఇగో ఈ రేట్లు విపరీతంగా పెంచారు కదా, దాని మీద ఇస్తున్నారు. బ్రాందీ రేటు పెంచారు, 110, 100 రూపాయలు, 70 రూపాయలు బ్రాందీ రేటు పెంచారు. అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు 3-4 సార్లు పెంచారు. కరెంటు బిల్లు మిగులు బడ్జెట్ అని చెప్పేసి 26,000 కోట్లు వేశారు. అది కాకుండా యూనిట్ ఛార్జీలు పెంచేశారు. మీటర్లు మనమే ఇండియా మీటర్లు పనికిరావని చైనా మీటర్లు తీసుకొచ్చి పెట్టారు. అదేమో నెత్తి మీద పడుతుంది భారం. విపరీతమైన 600, 800 కరెంటు బిల్లు వస్తే ఇవాళ ఎంత వస్తుంది? 1,800, 3,000, 4,000 వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కొత్తగా రాష్ట్రం విడిపోయినా కానీ 2 రూపాయలు కూడా పెంచాల, 2 రూపాయలు కానీ ఈయన 3 సార్లు పెంచాడు. చెత్త పన్ను వేశాడు. చెత్త పన్ను ఏంటి సార్, మరి జనాలు చేస్తుంటే మళ్ళీ దాన్ని కూడా బాధాల. అసలు ఎంత బాధపడుతున్నారు ప్రజలు, పనులు లేక ఇబ్బంది పడిపోయి, రియల్ ఎస్టేట్ వ్యాపారం లేక కార్మికులు, ట్రాఫిక్ కార్మికులు 100 మంది కార్మికులు నష్టపోతారు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో. ఇండస్ట్రీలు వచ్చిన ఇండస్ట్రీల నుండి చదువుకున్న కుర్రాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి, వలస ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ బీటెక్లు చదివి, ఎంటెక్లు చదివి, డిగ్రీలు చదివి, నానా సంఘం లాగి తల్లిదండ్రులు చదివిస్తుంటే వాళ్ళకు ఉద్యోగాలు లేక నాగపూర్, హైదరాబాదు, ఎక్కడెక్కడ తమిళనాడు, బెంగళూరు వెళ్ళిపోతున్నారు వాళ్ళు చదువు లేక. మరి ఆ దౌర్భాగ్యం ఎందుకు పెట్టింది మనకే 18 లక్షల ఇండస్ట్రీలు తెచ్చాడు మోడీ గారు. పెద్ద గొప్పగా చెప్పాడు, అప్పుడు మన మీద అసూయతో చెప్పాడు, గొప్ప కాదు అసూయతో చెప్పాడు. డబ్బులు అడిగితే, పోలవరానికి డబ్బులు అడిగితే మోడీ గారు ఏమన్నాడంటే, మీకే 18 లక్షల ఇండస్ట్రీలు ఉన్నాయి, మీరే మాకు అప్పు ఇవ్వండి అన్నాడు. ఒక ప్రధానమంత్రి అయ్యండి మనకి ఇవ్వపోగా, మనకు రావాల్సిన బడ్జెట్లు ఏమి ఇవ్వపోగా, ప్రత్యేక హోదా చేయకపోగా మీ దగ్గరే డబ్బులు ఎక్కువ ఉన్నాయి మాకు ఇవ్వండి అని అడిగాడు ఎటకారంగా. మరి ప్రధానమంత్రి అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్, అన్నీ తెలిసినవాడు. చిన్న చిన్న వాటికి అలా మాట్లాడకూడదు, ఆయన పెద్దోడు కదా. మరి దేశాన్ని పరిపాలించేవాడు, దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటినీ సమానంగా చూడగలగాల్సిన వాడు, అన్నీ సమానంగా చేయాలి. ఏమీ లేదు, మన రాష్ట్రం అంధకారంలో ఉందండి. ఒక మాటలో చెప్పాలంటే, ఒక కార్మికుడు కాదు, వ్యాపారస్తుడు కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు, ఇంట్లో ఉన్న పాలకు కూడా దాదాపు 7 సార్లు పెరిగింది సార్ రేట్లు. ఒక్కటిగా పాల ప్యాకెట్కి పెరిగింది, పప్పు దినుసులు పెరిగింది, ఉప్పు, పప్పు, నువ్వుల్ని ఏది 500 తీసుకొస్తే ఇంతకుముందు సంచిలో కూరగాయలు వచ్చాయి, ఇవాళ 500 తీస్తే కవర్లోకి వస్తుంది. అప్పుడు 500 తీసుకొస్తే కూరగాయల సంచి నిండా వచ్చే వారానికి వచ్చాయి, ఇవాళ కవర్కే వస్తుంది. ఏం తింటారు జనాలు? మీరు ఆలోచించండి, పరిస్థితి అలా అయిపోయింది మన పరిస్థితి. గతంలో కరెంటు ఛార్జీలు కానీ, ఆర్టీసీ ఛార్జీలు కానీ, మీరు అన్నట్టుగా రేట్లు కానీ ఏ విధంగా ఉండేవి? ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా పెరిగినాయి అంటారు? అసలు గతంలో కరెంటు ఛార్జీలు రూపాయి పెరగలేదండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఈయన వచ్చినాక స్మార్ట్ మీటర్లు అని పెట్టాడు, మిగులు బడ్జెట్ అని చెప్పి 26,000 కోట్లు వేశాడు. అవి చాలాగా యూనిట్ రేట్లు పెంచేశాడు, విపరీతంగా పెరిగిపోయినాయి. ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచాడు, ఆయన ఉండగా పెంచలేదు. ఆయన పెంచింది రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు 2 సార్లు అంతే. ఈ మిగతా ఏమీ అనవసరంగా భారం ఇలా. పెట్రోల్ రోడ్డు మోడీ గారు పెంచినా కానీ 2 రూపాయలు సబ్సిడీ ఇచ్చాడు ఈయన. ఆయన 72 రూపాయలకి 2 రూపాయలు సబ్సిడీ, దీనికి వచ్చే లాభంలో 2 రూపాయలు తగ్గించుకొని ఇచ్చాడు. ఇవాళ పెట్రోల్ రోడ్డు చూస్తేనేమో 110 రూపాయలు, 120 రూపాయలు, 118 రూపాయలు, మినిమం 112 రూపాయలు నికరంగా ఉంది. గ్యాస్ రేటు చూస్తే గ్యాస్ రేటు పెరిగిపోయింది. ఆడవాళ్ళకి సుఖం లేదు, మగవాళ్ళకి సుఖం లేదు, కష్టపడేవాడికి సుఖం, డబ్బు గలవాడికి సుఖం లేదు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి, 1000 కోట్లు ఖర్చు పెట్టి రాజధాని కట్టిస్తే అన్నీ వాళ్ళు తుప్పు పట్టిపోతున్నాయి, చెత్త పట్టిపోతున్నాయి. ఇప్పుడు డబ్బు అనేది డబ్బే కదా, దాన్ని అభివృద్ధి చేయాలి. అవన్నీ మనం రాగద్వేషాలు లేకుండా పరిపాలన చేస్తామని ప్రమాణం చేస్తారు ముఖ్యమంత్రి గారు. మన ఇందిరాగాంధీ స్టేడియంలోనే ప్రమాణం చేశాడు ఆయన, రాగద్వేషాలు, పక్షపాతం లేకుండా అని అన్నీ చూస్తానని. మరి ఇదేంటండి, నువ్వు చేసే పని ఖచ్చితంగా ప్రజలకు అర్థమైపోతుంది.
నువ్వు ఏం చేసినా ప్రజలు చూడలేదా? వాళ్ళు మీడియాలో వచ్చినాయి, ఫోన్లు వచ్చినాయి, ఏవి పడితే ఇటు ఎమ్మటే వచ్చేస్తున్నాయి. పబ్లిక్గా చూస్తున్నారు. రాగద్వేషాలు లేకుండా ఉన్నదాన్ని అభివృద్ధి చేయాలి, ఉన్నదాన్ని నాశనం చేయకూడదు కదా. ఆ రాష్ట్రం అంతా చూడండి, మనం అమరావతి అంతా ఏమైపోయింది? ఇవాళ వేల కోట్లు ఖర్చు పెట్టి అన్నీ అలా 5 ఏళ్ళు మట్టి మూల పడితే చెదపట్టిపోయి ఎందుకు పనికి రాకుండా ఐరన్ ఉంటే తుప్పు పట్టిపోద్ది, చెక్కలు అయితే చెదపట్టిపోద్ది. ఆ డబ్బులన్నీ ఎవరేయండి? ప్రజలే కావా సార్? 3 రాజధానుల కాన్సెప్ట్ రాష్ట్రాన్ని మొత్తం డెవలప్ చేస్తానంటున్నారు, ప్రజలు నమ్ముతారు సార్? 3 రాజధాని ఒకడానికి తింటాగా తికాణా లేదు, ఏదో మీసాలకు సంపంగనని మనకు ఒకదానికే తికాణా లేదు, డబ్బులు లేవు. ఇంకా 3 రాజధానులు ఎందుకు సార్ మభ్య పెడతాము? ఎందుకండి ఇవన్నీ? ఇప్పుడు నీకేదైనా కోపం ఉంటే ఫేస్ టు ఫేస్ చూసుకోవాలి. ఈ 3 రాజధానులు 4 రాజధానులని ప్రజలను మభ్య పెట్టి బాధ పెడతాం తప్ప ఏమీ లేదు. వాళ్ళు సంవత్సరాలు బట్టి ఊళ్ళంతా తిరిగారు పాపం, రాజధాని రైట్లో ఆ వెంకటేశ్వర విగ్రహం పెట్టుకొని తిరిగి అరిగిపోయారు, చెప్పులు అరిగిపోయినాయి వాళ్ళకి. ఇవన్నీ మనకి పనికొచ్చే పనులు చేసుకోవాలి సార్. ఇప్పుడు మనం ఇప్పుడు నువ్వు అసలు చిన్న వయసులో నీకు సీఎం ఇచ్చారంటే నువ్వెంత బాగా చేయాలి, పెద్ద వాళ్ళ సలహాలు తీసుకొని మంచి సలహాలు తీసుకొని అభివృద్ధి ఎలా చేయాలి, ఆదాయ వనరులు ఎలా పెంచాలి, ఏంటి ప్రజల్ని ఎలా చూసుకోవాలి, వాళ్ళు ఎంత బాగా వాళ్ళు నన్ను మళ్ళీ మెచ్చుకునేటట్టు చేయాలన్నట్టు ఉండాలి సార్. అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 46 మంది సలహాదారులు నియమించుకున్నారు. వాళ్ళకు కూడా దాదాపు 600 కోట్ల రూపాయల వరకు ఈ 4.5 ఏళ్ళ నుంచి ఖర్చు చేసినట్టు ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఏం సార్ మరి మంచి సలహాలు ఇవ్వలేదంటారు 46 మంది? మంచి సలహా ఇవ్వలేదంటే ఇస్తారు, అంతా ఐఏఎస్ ఆఫీసర్లే కదా. అట్టడుగు వర్గం కాడి నుంచి చేసే ఐఏఎస్ ఆఫీసర్ అంటే మామూలు వాళ్ళు కాదు. మన మున్సిపల్ కార్పొరేషన్లో చేస్తారు అంటే ఎక్కడెక్కడ మురికి వాడల్లో కూడా చేసి వచ్చిన వాళ్ళు వాళ్ళే కలెక్టర్లు అవుతారు, వాళ్ళే సలహాదారులు అవుతారు. మరి వాళ్ళ సలహా ఆయన తీసుకుంటున్నాడో లేకపోతే వీళ్ళు ఇవ్వడంలో తప్పు ఉందో అది మనకైతే తెలియదు. మరి ఏంటి సార్, 2 ఏళ్ళ ఎలక్షన్ రాబోతా ఉంది. టీడీపీ జనసేన పొత్తు ఒకవైపు, వైసీపీ ఒకవైపు. ప్రజలు ఎవరిని నమ్మే పరిస్థితి ఉందంటారు? అలాగే ఈ టీడీపీ జనసేన పొత్తుని ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారంటారు? టీడీపీ జనసేన పొత్తు అంటే సార్ అది మళ్ళీ వస్తుంది సార్. అదేంటంటే అది మొన్న ఈ సీఎం గారిని, మాజీ సీఎం గారిని చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినాక ఆటోమేటిక్గా వాళ్ళకి పొత్తు ఏర్పడింది. అంతకుముందు లేదు ఆ పొత్తు. ఆటోమేటిక్గా ఈ పొత్తు కాకపోయినా జనంలోనే వ్యతిరేకత వచ్చింది. నువ్వు పొత్తు పెట్టుకుంటేనే నేను గెలుస్తాను చెప్పను. పొత్తు పెట్టుకుంటే ఏంటంటే కొంచెం మెజారిటీ పెరుగుద్ది, అంతేగాని జనాల్లో ఒక కార్మికులే కాదు సార్, రైతుల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. రైతుల్లో కూడా వాళ్ళకి ధాన్యానికి డబ్బులు ఇవ్వట్లా, ధాన్యాన్ని వేస్తున్నారు, డబ్బులు పడతలా. ఇవాళ ఎకరం పండించాలంటే 25,000 అవుతుంది. వాళ్ళకి 35 బస్తాలు పండిస్తే ఏం మిగులుతాయి? వాళ్ళకి 25,000 పెట్టుబడి అయిపోతే మరి వాడి కష్టం, వాడు 6 నెలలు కష్టపడింది ఏమవుతుంది? 10 తీసా తీసుకెళ్ళి మిల్లు కాడికి వస్తే డబ్బులు రావట్లా. మరి వాళ్ళలో కూడా రైతుల్లో కూడా వ్యతిరేకత వచ్చింది, వాస్తవం చెప్పాలని. సార్ ఏంటి సార్, ఓవరాల్గా మళ్ళీ మన రాష్ట్రానికి మీరు 2 సమస్యలు చెప్తా ఉన్నారు, ఇవన్నీ తీరాలంటే ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు వ్యక్తిగతంగా భావిస్తున్నారు? నేను వ్యక్తిగతంగా భావించాలంటే ఇంటికి పెద్ద తలకాయ ఎలాంటిదో రాష్ట్రానికి అనుభవం ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళేనండి. ఇంటికి తండ్రి అనేవాడు పెద్ద తలకాయలా ఉండాలి, మంచి చెడు చూసుకుంటూ ఉంటే పిల్లలు చదువుకోవడం కానీ ఉద్యోగాలు చేయడం కానీ క్రమశిక్షణలో ఉంటారు. అలాగే మన రాష్ట్రానికి కూడా అనుభవం ఉన్న వ్యక్తి, తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే. ఒక సీఎంగా చేశాడు రాష్ట్రాన్ని. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి సార్, సపోజు సీఎం గారు ఉంటే రోడ్డు రవాణా సౌకర్యం ఎక్కువ చేసేవాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ చూసినా రవాణా సౌకర్యం ఆగేది కాదు. ఇవాళ ఏ రోడ్డు ఎలా అన్నా కానీ గుంతలే. ఇక్కడ నూజివీడి నుంచి మీరు గంటలో వెళ్తే వాళ్ళ 1.5 గంట పట్టుద్ది. మన శోభన అది ఆగిరిపిల్లి కాడి నుంచి రోడ్డు బాగోదు, అన్నీ గుంతలే. అలాగే మనమే ఇలా ఉంటే మెయిన్ రోడ్లో వాళ్ళు, పల్లెటూరులో వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారు సార్. వాళ్ళు బళ్ళు నడవలేక, వాన వస్తే ఎండాకాలం పర్లేదు, వానాకాలం పరిస్థితి బళ్ళు జారి పడిపోతాయి, తొంట్లు ఇరిగిపోతాయి, కాళ్ళు ఇరిగిపోతాయి. ఎవరు సార్ బాధ్యులు అంటే ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తారా? ఆరోగ్యశ్రీ కార్డే బాధ్యులా? అంటే ముందు ఇరగొట్టుకొని తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలా? అలా ఉంది మన రాష్ట్ర పరిస్థితి.